పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో నవంబర్ అంతట్లో కాపాడారు. డిసెంబర్ 1వ తేదీన ప్రభు దినంలో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఇంతవరకు ఆరాధించిన విధానం అంతటిని బట్టి స్తోత్రం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఆరాధన వాక్యం ద్వారా బిడలు తమకిచ్చినటువంటి స్వరాలను బట్టి మిమ్మల్ని స్తుతించిన విధానం కొరకు కృతజ్ఞతలు. ఇంకా ప్రభా అనేకులకు మీ యొక్క అద్భుతమైన సన్నిధి అనుగ్రహించండి. మీ మాట మా అందరికీ నేను క్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము ఉండవలసిన స్థితి, మేము నడవలసిన మార్గం తండ్రి, మేము నిలిచే స్థలాన్ని మీరు మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మీ మహిమలో మేమందరం వర్ధిల్లుటకు సహాయం చేయండి. నేను మీ కార్యములన్నిటి కొరకు కృతజ్ఞతలు. దీవించండి. విచ్చేసినటువంటి వారందరిని బట్టి స్తోత్రం. ఇంకా మార్గంలో ఉన్నవారు ఉంటే వారిని సకాలంలో నడిపించండి ప్రభా. చిన్నలు, పెద్దలు, యవనులు, వృద్ధులు, పెద్దలు, బాలురు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ స్వరం వింటున్నటువంటి వాళ్ళందరి కొరకు కూడా కృతజ్ఞతలు. ఇదో ప్రభా, మీ యొక్క నామాన్ని ఘనపరిచే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ఆరాధించిన ప్రియులందరికీ కూడా యేసు ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు. పాటలు పాడిన వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. గుడ్ అటెంప్ట్, మంచి అటెంప్ట్ చేసింది అమ్మాయిని బట్టి దేవునికి స్తోత్రం. మంచి పాట పాడిన కొత్త విధానంలో, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన చర్చిలో మంచి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని నామానికి మహిమ. మనందరం కూడా ఏం చేస్తామంటే, క్రిస్టియన్ యొక్క ప్రాధాన్యత, మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతాం? అదే మొత్తం మీద అల్టిమేట్ ఎక్కడ డెస్టినేషన్? పరలోకం కదా. పరలోకం పోవాలి అంటే పాస్పోర్ట్ కూడా ఉండాలి కదా. అమెరికా పోవాలంటే పాస్పోర్ట్ ఉన్నట్లు పరలోకం పోవాలి అంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. కనుక ఆ నియమ నిబంధనలన్నీ కూడా దేవుడు మనకు రాయించి పెట్టాడు. మనం చాలా సబ్జెక్టులు చూస్తూ ఉంటాం. అయితే అల్టిమేట్ గోల్ ఏంటంటే పరలోకం ఏంటో, ఎక్కడుందో ఏమో, ఎలా చేయాలో తెలియదు. కొన్నిసార్లు ఏమో తెలిసినా దాన్ని గూర్చినటువంటి పెద్దగా బాధ్యతగా పట్టించుకోం. కనుక బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు మనం గమనిద్దాం. ఆయన మొట్టమొదట ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధించాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటి కేటగిరీ ఏంటంటే, ఆత్మ విషయమై దేనులైన వాళ్ళు ధన్యులు కదా. ఆత్మ విషయమై దేనులుగా ఉండేవాళ్ళు. కనుక మా అందరం కూడా ఏమంటామో, ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, ఐ యామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. నేను బాగున్నాను, నువ్వు బాగలేవు. అందరి కాన్సెప్ట్ ఏంటంటే నేనే బాగున్నా, నువ్వు బాగలే. ప్రతి వాళ్ళలో ఏంటంటే ప్రతి దాంట్లో తప్పులు పట్టేటువంటి రకం కదా. నేనే బాగున్నా, నువ్వు బాగలే. నేను ఇది బాగుంటా, దీంట్లో ఉండా. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దేనులుగా ఉండాలి కదా. ఆత్మ విషయంలో గర్వంగా ఉన్నామా? ఆత్మ విషయంలో అధికంగా ఉన్నామా? ఆత్మ అంటేనే తెలియకుండా ఉన్నామా? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే, ఒక మాటలో ఆయన చెప్పేశాడు, ఆత్మ విషయంలో దీనులుగా ఉంటే ధన్యులు. కనుక పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ప్రజలకు చెప్తూ ఏం చెప్పాడు అంటే, దేంతో పోల్చాలి ఈ పరలోక రాజ్యాన్ని, నేను దేనితో పోల్చి చెప్పాలి అని చెప్పి అనేకమైన సంగతులు చెప్పాడు. కానీ కొన్ని మాటమే మనం గుర్తు చేస్తాం. అనేక విషయాల్లో పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. కనుక ఎక్కడో ఉన్నవాడు ఢిల్లీకి వెళ్ళాలి అంటే దాన్ని దిక్కు చూసి అనేది చూస్తాం. వెళ్ళాల్సినటువంటి ఖర్చులు ఎంత అవుతాయి, ఉండాల్సినటువంటి స్థలం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అయితే పరలోక రాజ్యం కూడా
ప్రభు అన్నాడు, ఈ ప్రజలకు నేను ఎట్లా చెప్పాలి, ఈ పరలోక రాజ్యం ఇలా ఉంటుందని ఎలా చెప్పాలి అని చెప్పి ఆ పరలోక రాజ్యాన్ని గురించి వివరణ ఇస్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని మాటలు 24వ వచనంలో, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా హల్లెలూయా, పరలోక రాజ్యం కనుక అన్ని విత్తనాల్లాగా లేదంట ఈ విత్తనం. ఎలాంటి విత్తనం అంట? మంచి విత్తనమును పోలినటువంటి విత్తనంగా ఉన్నది కదా. ఏదైనా కొబ్బరి చెట్టు పెడతారు కదా, విత్తనాలు అంటే చాలా వేస్తారు. ఆ పెరగాల్సినటువంటి విధానం, దానికి ఎరువు వేయాల్సినటువంటి విధానం, దాని నుండి పళ్ళు తీసుకోవాల్సిన విధానంలో ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. అది విత్తనం చాలా మంచిది, అది విత్తనం చాలా క్షేమకరమైనటువంటి విత్తనం, అది చాలా ఏపుగా ఫలాలు ఇచ్చేటువంటి విత్తనం. మంచి విత్తనం విత్తిన తర్వాత ఆయనకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? మంచి విత్తనం విత్తేసా, ఇక అది ఎట్లాగైనా పెరుగుతుంది, దాని గురించి చింత లేదు. ఆ మధ్యకాలంలో ఇప్పుడు కూడా అక్కడక్కడ టేక్ చెట్లు పెంచేసి ఇస్తాం ప్లాట్లో అని చెప్తూ ఉంటారు. ఆ టేక్ చెట్లు ఈ సంవత్సరం వచ్చేసరికి ఇంత అయిపోతుంది, దాని భూమి వాల్యూ కన్నా ఇంత పెరుగుతుంది అని చెప్తే వాళ్ళు తీసుకుంటారు. అలాంటి చోట మా చెట్లు ఇంత ఎత్తుగా ఎదిగాయి అని చెప్తారు. మంచి విత్తనం అనేటువంటి దాన్ని గుర్తించాలి. మంచి విత్తనం ఎప్పుడైతే విత్తినటువంటి ఆ మనిషిని పోలిన, ఆ మనుషుడు ఏం గుర్తించాడు? ఈ విత్తనం మంచిది, ఈ నేల మంచిది, ఈ స్థలంలో నేను కనుక ఈ విత్తనం విత్తితే అది మంచి ఫలాలు ఫలిస్తుంది. పరలోక రాజ్యము దేంతో పోల్చాడు అంటే మంచి విత్తనం విత్తిన ఆ మనుష్యుని పోలి ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే మంచి విత్తనం విత్తినటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే ఆత్మ విషయమై దీనులుగా ఉంటాడు. ఆత్మ విషయమై దీనులుగా ఉంటే పరలోక రాజ్యం అంతా కూడా ఆయనదే. కనుక మనకి ఎక్కడ దొరకాలి ఈ వ్యక్తులు, ఎక్కడ ఉంటారు ఈ వ్యక్తులు అంటే ప్రభు మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఈ 13వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత 25వ వచనంలో ఇక్కడ ఏంటి? విత్తనం విత్తారు, కాక విత్తనం విత్తుతున్నప్పటికి కూడా సైతాన్ ఊరుకోదు కదా. శత్రువు అనేవాడు ఏం చేస్తాడంటే, ఇక మనం ఏదన్నా మంచి బండి కొనుక్కున్నాం అనుకో, పోతూ ఇలా గీకేస్తాడు, సీటు పోతుంది, పోతూ ఏదో ఒకటి చేసేస్తాడు. ఏదన్నా ఈ మధ్యకాలంలో ఒకరు ఇద్దరు స్కూల్లో చదువుతూ ఉన్నారు క్లాస్మేట్సే. చదువుతుంటే కూడా ఏమైపోయిందనమాట, ఆ అబ్బాయి ఒక పిల్లోడిని చంపేశాడు, తోసేశాడు. చంపేయడం వలన ఎందుకు చంపావు అని అడిగితే వాడికి క్లాసులో ఎప్పుడు కూడా ఫస్ట్ మార్కులే వస్తున్నాయి. వీడు పక్కకున్నాడు కదా, పక్కకున్న ఫ్రెండ్ అయిన తర్వాత వానికి ఫస్ట్ మార్కులు రావడం ఏంటి, నాకు మార్కులు రాకపోవడం ఏంటి, ఏం చేయాలి అంటే వాళ్ళ నాన్న చెప్పాడంట, వీడిని ఎట్లాగైనా నువ్వు తోసిపడేసేయాలి. మాకు బాగా తెలిసిన ఢిల్లీలో జరిగిన సంఘటన, ఢిల్లీలో జరిగింది. అయితే వాళ్ళకి 4 అబ్బాయిలు ఉంటే అబ్బాయిని పైన ఎత్తైన స్థలం తీసుకొని వాని బండి మీదనే వాని ఫోనే తీసుకొని అక్కడ తీసుకుపోయి పడేశారు. అక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా చేసావంటే వాడికి మంచి మార్కులు రావడం వలన నాకు చాలా, మా నాన్నకి చెప్తే మా నాన్న వాడిని పడేసేయరా, చంపేసేయి అని చెప్పాడు. కనుక ఆ ఆలోచన ఎట్లా వస్తుంది అంటే ఎవరో ఒకరు రకరకాలైనటువంటి తలంపులు వేస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు ఇస్తూ ఉంటారు. కనుక ఇక్కడ శత్రువు వచ్చి ఏం చేశాడంట, ఎవరు చెప్పలే, ఇంత కష్టపడతాడు శత్రువు, చాలా కష్టపడతాడు.
శత్రువు చాలా కష్టపడి ఏం చేస్తాడంట, గోధుమల మధ్యలో గురుగులు కూడా విత్తిపోయాడు. ఇవి రెండు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి విత్తనాలు పెరుగుతున్నాయి? గోధుమలు కూడా పెరుగుతున్నాయి, గురుగులు కూడా పెరుగుతున్నాయి. గురుగులు విత్తమని ఎవరు చెప్పలే, కనుక అపవాది ఏం చేశాడనమాట, గోధుమలు బాగా పెరుగుతుంటే ఆ గోధుమల మధ్యలో గురుగులు కూడా విత్తాడు. చాలాసార్లు కలుపు తీయడానికి వెళ్తున్నామంటారు ఊర్లలో, పొలాలలో కలుపు తీస్తుంటే ఆ కలుపు సరిగా తీయకపోతే ఏమొస్తుంది, గడ్డి వచ్చేస్తుంది కదా, గడ్డి బాగా వచ్చేస్తుంది. గడ్డి బాగా వచ్చినందుకు ఫలము తగ్గిపోతుంది, పంట తగ్గిపోతుంది, పొలం ఇరుకైపోతుంది. కనుక కలుపు తీయడానికి రండి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆ కలుపు తీపిస్తూ ఉంటారు. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మంచి విత్తనం విత్తిన చోట ఏం విత్తనం విత్తబడుతుంది, గురుగుల విత్తనం కూడా విత్తబడుతుంది. హల్లెలూయా. కనుక ఒక అమ్మాయి వాళ్ళ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటారు, అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని బాగా చూసుకోవట్లేదు, వాళ్ళలాగా చూసుకోవట్లేదు, వీళ్ళలాగా చూసుకోవట్లేదు అని చెప్పి అమ్మాయికి మైండ్ బ్రెయిన్ వాష్ చేసేసారు. ఆమె నేను చచ్చిపోతా అనేటువంటి ప్రమాదంలో ఉన్నారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మనం ఎదగాల్సినటువంటి సొసైటీలో కొంతమంది బాగా ఎదిగిపోతారు, మనం అక్కడే ఉండిపోతాం. మనకేమో ధనం సరిపోదు, మన లివింగ్ కాస్ట్ వాళ్ళ లివింగ్ కాస్ట్కి చాలా తేడా ఉంటుంది. మన ధనవంతులతో మనము ఏంటి పరిచయం చేసుకోవాలి, వాళ్ళలాగా బండి మీద తిరగాలి, వాళ్ళలాగా తినాలి, వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకోవాలి అని అందరికీ కోరిక ఉంటుంది. కానీ మనం చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమే దీనత్వం అంటే ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము ఎట్లా అని ఇంకో థాట్ రాదన్నట్లు ఏం కాదు కదా. ఆకలి అవుతుంది కదా అందరికీ. ఆకలి అయినప్పుడు ఏదో మన దగ్గర ఉన్నది తింటాం. కొంతమందికి ఆకలి లేకుండా తినే ఆకలికి రుచులు ఎక్కువ కావాలి కదా. ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదు. నిద్ర పడుకున్నప్పుడు అది ముళ్ళకంప అయినా సరే దాన్ని చదువు చేసుకొని పడుకుంటే నిద్రపోతారు. రోడ్డు పక్క కూడా పడుకుంటారు, మంచి బెడ్ మీద పడుకునేటోళ్ళు ఉంటారు, నేలన పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం దేంతో పోల్చాడంటే మంచి విత్తనమును ఎవరైతే కనుగొన్నారో ఆ మనిషిని పోలిన. కనుక అంత మంచిగా ఉన్నటువంటి వ్యక్తికి శత్రువు ఉంటాడని అనుకుంటారా? నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంత మంచి పొలంలో విత్తనాలు వేసేస్తే అవి మంచిగా పంట వచ్చినప్పుడు ఆడికి కూడా శత్రువు ఉన్నాడు. శత్రువు వచ్చి ఏం చేశాడు, మనుషులందరూ నిద్రపోతుండే సైలెంట్, అందరు కూడా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితిలో అతని శత్రువు వచ్చి హల్లెలూయా. కనుక బీ కేర్ఫుల్ ఆన్ యువర్ బిహేవియర్ ఆల్వేస్ కదా. చాలా చదువుకున్నాడు, మంచిగా చదువుకున్నాడంటే వాడు కాపీ కొట్టి చదివాడని రకరకాలుగా కామెంట్స్ వద్దు, వేరే కామెంట్స్ అవసరం లేదు. వాళ్ళు చదువుకున్నారంటే మనం కూడా చదువుకోవాలి అనేటువంటి ఆ యొక్క పట్టుదల మనకు ఉండాలి. కానీ మనం ఇతరులను చెడిపే ప్రమాదం చేయకూడదు. కనుక మధ్యన గురుగులు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులతో వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగాను. హల్లెలూయా. చూసే వాళ్ళకి అంతా అనిపించింది, అరే మంచి పంట పండేడు, మంచి పంటలాగా ఉండింది, ఆ పంటలో ఎవరో ఇలాంటివి కూడా వచ్చాయి, ఇవి ఎట్లా వచ్చాయి అని అంటే ఆ శత్రువు వచ్చి ఇలా విన్నాడు. కనుక అది తీసేద్దామా అన్నారు. వద్దొద్దు, తీసేయద్దు, ఇప్పుడే తీసేయద్దు. ఎప్పుడు తీసేయాలి? దేవుని వాక్యం ఒకటి చెప్తున్నటువంటి అందుకు 23లో వద్దు.
హల్లెలూయా. పంట కాలం వస్తుంది, పంటలు కోసే కాలం వస్తుంది కదా. ఆ వెన్నులు రెడీ అయినప్పుడు ఆ పంటలు కోసే కాలంలో ఓన్లీ గోధుమలనే కోస్తారా? అన్నీ కలిపి కోసేస్తారు. తర్వాత వాటిని వేరు చేస్తారు, వాటిని కట్టలు కట్టి చేస్తారంట. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఈ గడ్డి అంతటిని కూడా ఎక్కడేస్తారు? పక్క కూర్చోండి, ఆయన ఇంకొక బ్రదర్ వస్తారు. కనుక ఈ కాల్చబడేటువంటిది కూడా వృద్ధి పెరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? పచ్చగానే ఉంటుంది. దానికన్నా ఇంకా పచ్చగా అనిపిస్తుంది, దానికన్నా మంచిగా అనిపిస్తుంది, అదే చెట్టు అనిపిస్తుంది. కానీ దాని యొక్క పంట కాలం అనేది వస్తుంది. హల్లెలూయా. అందరూ స్కూల్కి పోతారు, వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు కదా. మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు పోతారు, మార్కులు తక్కువ వచ్చిన. పరీక్షా కాలం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మార్కులు ఎన్ని వస్తాయి, వీళ్ళ మార్కులు ఎన్ని వస్తాయి. కనుక ప్రతి వాళ్ళకి ఒక పరీక్షా సమయం ఉన్నది. దేవుడు సృష్టిలోనే వీటిని పెట్టాడు, మనం రోజు తినే ఆహారంలోనే వాటిని పెట్టాడు. కనుక ఆ ముందే తీసేస్తే గురుగులతో పాటు ఇంకేం వెళ్ళిపోతాయి? గోధుమలు కూడా వెళ్ళిపోతాయి. లాస్ అయ్యేది ఎవరు? యజమాని లాస్ అయ్యేది. మనం లాస్ కాకూడదు, వాటిని కూడా ఎదగనివ్వండి అని చెప్పాడు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, మనం ఎంత చక్కగా ఉన్నా సరే, ఎంత బాగున్నా సరే, శత్రువు అనేవాడు ఉంటాడు కదా. ఇంట్లోనే కూర్చోము, టీవీ చూడము, బయటికి పోము, ఎక్కడికి పోము, స్కూల్ టు ఇల్లు అని అనుకున్నవాటికి చెడు తలంపు వస్తుందా రాదా? ఫ్రాంక్గా చెప్పాలి, వస్తుందా రాదా? ఎక్కడ ఎన్నడూ సినిమా చూడలే, ఎవరు ఈ మాటలు వినలే, అంతా బాగుంది, ఐస్లో పెట్టినట్టు పెట్టినా సరే వాడికి చెడు తలంపు వస్తుందా రాదా? కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ అపవాది ఏం చేస్తుందంట? చెడుపుతో మాటలు ఎలాగోలాగా చెప్తూ ఉంటుంది. కనుక ఆఖరి రోజు దాని బాధ్యత అది, దాని స్థానం దానికి ఉంటుంది, ధాన్యం స్థానము ధాన్యకు ఉంటుంది. దేవుని వాక్యం ఇంకా మళ్ళీ చెప్తున్నటువంటి మాట 31లో, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పారు, పరలోక రాజ్యము హల్లెలూయా. ఇక్కడ ఆవగింజను కూడా ప్రభు వదిలిపెట్టలే, చిన్నది. ఆ చిన్నదైనటువంటి ఆవగింజతో కూడా పోల్చాడు. ఆవగింజ యొక్క అదేంటి, దాని యొక్క క్యారెక్టర్ కానీ కాండక్ట్ కానీ చాలా మంచిది. ఆవగింజలో గాలి గదులు అనేటువంటివి ఉండవు. ఇది కూర మొక్కలు అన్నిటికంటే చాలా పెద్దగా అవుతుందంట. ఆకాశ పక్షులు కూడా దాని మీద కూర్చుంటాయంట. కనుక దేవుని వాక్యం అది పెరిగి పెద్దదైనప్పుడు, విత్తనాలు అన్నిటిలో ఏ విత్తనం చిన్నది? ఆవగింజ కదా. కానీ ఈ ఆవగింజ పెరిగితే అన్నిటికంటే పెద్దగా కనబడుతుందంట. హల్లెలూయా. ఆకాశ పక్షులు అన్నీ దాని మధ్యలో ఆశ్రయిస్తాయి. కనుక ఎదగడం అనేటువంటిది, ఫలించడం అనేటువంటి, ఆవగింజ ఒక్కటైనా సరే చెట్టు చాలా ఎదిగిపోతుంది. హల్లెలూయా. కనుక ఆవగింజలాగా దేవుడు మనకు ఎవ్వరి కంటికి కనబడనట్లుగా ఉండొచ్చేమో, చాలా సింపుల్గా ఉండొచ్చేమో, అది మనల్ని ఎవరు లెక్క చేయనట్లు ఉండొచ్చేమో, కానీ అది అన్నిటికీ ఆశ్రయం ఇస్తుంది. పరలోక రాజ్యాన్ని ఆవగింజ యొక్క చెట్టును, ఆవగింజను పోలినట్లు చూపిస్తాం. దానిలో ఉండేటువంటి కాండక్ట్ మార్క్స్ వార్త 11:23లో మనం చూస్తాం ఏంటంటే, ఎవడైనా నీ కొండనెత్తబడి సముద్రంలో పడవేయబడమని మనుషులు సందేహం లేకుండా చెప్పినప్పుడు అని చెప్తాను, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే హల్లెలూయా. ఎంత పెద్ద ట్యాబ్లెట్ అది, చిన్న ఆవగింజ
పెద్ద కొండను అది తీసి అందులో బడాయాలి అంటే ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విత్తనం, ఆవగింజంత ఫుల్ కంటెంట్ అనేటువంటిది మనలో ఉంటే మనం ఎవరికి కూడా కనబడకపోవచ్చు, పెద్ద ఎదిగాకపోవచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు శాసిస్తే కొండ కూడా వెళ్ళి సముద్రంలో పడవేయబడుమని చెప్తే, మనసులో కూడా సందేహం లేకుండా చెప్తే అది జరుగుతుంది. అరే నేను ఆవగింజంత విశ్వాసం ఉంది, చాలా పెద్ద పండంత కాదు, పుచ్చకాయ అంత లేదు నా విశ్వాసం అని అనుకుంటే కాదు. ఆవగింజంతలో ఉండేటువంటి శక్తి సామర్థ్యం మరొక తాటే ఉండకుండా ఉంటే అంతగా ఎదిగిపోతాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రక్కన వాళ్ళని వీళ్ళని పోల్చుకొని చూస్తూ ఉంటాం, వాళ్ళకన్నా ఎక్కువనానా వాళ్ళకన్నా తక్కువనానా. కనుక అన్ని విషయాల్లో భక్తి విషయంలో కూడా చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో నీవు కనుక ఉండాలి అంటే కనబడేటట్లు కాదు, కనబడకుండేటంతగా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ఆత్మ విషయమై దేని కనుక పెద్ద విత్తనం గురించి చెప్పలేదు ఇక్కడ, చిన్న విషయం, చిన్న విత్తనం, ఎవరు పెద్దగా పట్టించుకున్నటువంటిది కదా. ఆవగింజను మోసుకురానికి ఎంతమంది కావాలి, ఎంతమంది మోయాలి కదా. పుట్టిన పిల్లోడు కూడా మోస్తాడు. అలాంటి విశ్వాసంతో బలమైనటువంటి కార్యం ప్రభు పోలుస్తున్న విధానం చెప్తున్నాను. పరలోకం పోవాలి అంటే ఓ పెద్ద పెద్ద పనులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, చెమటోడ్చాలి కాదు, గుర్తించాలి. కంటెంట్ ఏంటో గుర్తించాలి. ఏంటి దీంట్లో నాణ్యం ఉన్నదా లేదా, ఇది మంచి విత్తనమా కాదా. కనుక మంచి విత్తనం విత్తినా సరే సైతాను వెంటబడుతున్నాడా లేదా. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటిది చిన్న విత్తనమైనా సరే, మనల్ని ఎవరు గుర్తించకపోయినా సరే, దేవుడు కనుక మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కనుక పెంచితే అన్ని మొక్కల కన్నా పెద్దదవుతాం. హల్లెలూయా. అన్నీ కూడా మనకి దగ్గరికి ఆశ్రయం కలిగిస్తుంటాం అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నది. కనుక దేవుని వాక్యం మరొక ఉపమానం ఇక దేవుని వాక్యం చెప్తుంది పిండిని గూర్చి, స్త్రీని గూర్చి, వంట చేసే వంట పదార్థములను గూర్చి, ఆ భోజన పదార్థం 3 ఏంటి అది 3 కుంచెముల పిండి. కనుక హల్లెలూయా. కనుక పిండి కొంచెం పుల్లగా అవుతుందా, మొత్తం పుల్లగా అవుతుందా? మొత్తం పులిసిపోతుంది కదా. దేవుని వాక్యం నీ యొక్క టేస్ట్ అందరికి కూడా కనబడాలి. స్త్రీని కూడా ప్రభు వదిలిపెట్టలే. స్త్రీని కూడా ఆమె, ఇతడేమో పొలం కొంటాడు, విత్తనం కొంటాడు, మంచి వ్యక్తి, కానీ ఇక్కడ స్త్రీ ఏం చేస్తుంది, వంట చేస్తుంది. కనుక రోజు చేసే పనిలో పులుపుగా ఉంటే బాగోడు. కనుక ఇలా 3 కుంచాల పిండిని తీసి అది కొంచెం పులిసిపోతే మొత్తం అంతా కూడా పులిసిపోతాయి. ఒకరు పాడైపోతే ఇంట్లో అందరూ కూడా పాడైపోతారు, సమాజంలో కూడా అందరూ పాడైపోతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ పులిసిన పిండిని పోలి ఉన్నది. హల్లెలూయా. ఏది నాణ్యమో దాన్ని చూడాలి. కనుక ఆ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మ విషయమై దేనుల ఆ పులుపు అనేది పెద్ద కనబడదు కదా. ఆ పొంగ వస్తుంది, ఎప్పుడు పొంగ వస్తుంది, పాడైపోతే పొంగ వస్తుంది కదా. దేవుని వాక్యం చెప్తుంది పాడు చేయడానికి ఉండేటువంటి పరిస్థితులను కూడా దేవుడు ఇక్కడ గమనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది ఎలా బాగా అవుతుంది, ఎలాగ పాడైపోతుంది, ఎలా పాడు చేద్దాం అనేటువంటి పరిస్థితులు కూడా కనబడేటట్లు దేవుని వాక్యం చెప్తుంది. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలి అని ప్రభు కనుక ఒక లోకం పుట్టినది మొదలుకొని
మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా చెప్తా ఉంటున్నాడు. 37వ వచనం. హల్లెలూయా. ఇక్కడ క్లియర్ చేస్తూ ఉన్నాడు, ప్రభువే క్లియర్ చేస్తూ ఉన్నాడు. కనుక మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలం అంటే లోకం, మనం ఉండాల్సినటువంటి స్థితిని తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం ఎలాంటి విత్తనములు విత్తుతున్నాం. తర్వాత మంచి విత్తనములు విత్తినటువంటి వ్యక్తులు పరలోక రాజ్య సంబంధులు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, అయినప్పటికీ కూడా లోకంలో మన మీద దాడి జరుగుతూనే ఉన్నది. కనుక చాలా ఈ మధ్యకాలంలో ఎవరో నమ్మితే, యేసు ప్రభువుని నమ్మితే తీర్పు కూడా అట్లా ఇచ్చేశారు. కనుక అది దేవుని యొక్క కార్యం కాదు, అపవాది యొక్క కార్యం. తర్వాత దాని గురించి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. హల్లెలూయా. ఎంత మంచి పాటలు పాడినా, ఎంత హృదయంలో ఆ తగ్గింపు లేకపోతే, ఆత్మ విషయంలో దేవునికి ఇష్టంగా లేకపోతే మనం ధన్యులము కాదు, పరలోక రాజ్యం మనకి అందదు. కానీ దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పరలోక రాజ్యం కూర్చున్నటువంటి సంగతులు అనేకమైన వాటిని చెప్తానని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అపవాది కోత హల్లెలూయా. యుగ సమాప్తి యందు జరుగును. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఒకరోజు అందరినీ చూస్తాడు. యుగ సమాప్తి యందు అందరినీ చూసి అప్పుడు ఉంటుంది తీర్పు. అప్పుడు ఎక్కడే పడతాయి, గురుగులు కూడా పెరిగాయి, గోధుమలు కూడా. గోధుమలు వెళ్ళాల్సిన స్థలానికి గోధుమలు, గురుగులు వెళ్ళాల్సిన స్థలానికి గురుగులు. కనుక అగ్ని చేత కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇంకా 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 దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనేటువంటి మాటలు చూస్తూ ఉంటాం. కనుక మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటామో అలాంటి పరిస్థితిలో దేవుడి కొరకు మనం వేడుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం గురుగులమా లేకపోతే గోధుమ. లోకం అనేటువంటి పొలంలో ఎక్కడ ఏ రకంగా విత్తబడుతున్నాం, పంట వస్తుందా? గురుగుల కన్నా గోధుమల కన్నా మంచిగా కలర్ బాగుండొచ్చు, కలరింగ్ బలిష్టంగా కూడా ఉండొచ్చు, ఇంకా వేళ్ళు ఇంకా కిందికి పోవచ్చు. గోధుమలు పెకిలించాలంటే గోధుమల కన్నా కిందికి వెళ్ళాలి కదా వేళ్ళు. కనుక దాన్ని తీసేస్తే గోధుమ కూడా పోతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని పంపిస్తాడంట? తన దూతలను పంపిస్తాడు. జాగ్రత్త సుమా. 43వ వచనం. అక్కడ ఏడుపును పనులు కొరకుటే ఉండును, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎట్లా అంట? సూర్యుని వలె. వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారంట? వీళ్ళెట్టి వెళ్ళిపోతారు? వాళ్ళు పరలోకి రాదు, సూర్యునిలా తేజరిల్లుతారు. అక్కడ వీళ్ళు ఏమైపోతారు? అగ్నిలో కాలిపోతారు. మరి సూర్యుడు పైన ఉంటాడా కింద ఉంటాడా? పైన ఉంటాడు కదా. నరకం ఎక్కడ, అగ్ని ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. మరి ఇద్దరు సమానంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఒకరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం. అక్కడ ఎట్లా సూర్యుని వలె తేజరిల్లుతారు. హల్లెలూయా. కనుక ఇక్కడ పండ్లు కొరుక్కుంటూ వాళ్ళు ఇక ఎన్ని తిట్లు తిట్టుకుంటారు. ఎక్కడ పోతారు? ఇప్పుడు జైలుకి పోయేవాడు సంతోషంగా వెరీ గుడ్ వెళ్ళేసి వస్తా తాట అంటాడా? కనుక వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి అవన్నీ కూడా వ్యక్తం చేస్తారు, కోపం వ్యక్తం. అయినా సరే
పండ్లు కొరుక్కునే చోట నరకంలో దేవుడు వారిని ఉంచుతాడు. హల్లెలూయా. బాప్టిజం తీసుకోండి అంటే చాలామందికి అర్థం కాదు. రక్షణ పొందండి అంటే చాలామందికి అర్థం కాదు. నీతిగా బ్రతకండి అంటే అర్థం కాదు. యథార్థంగా ఉండండి అంటే అర్థం కాదు. ఆత్మ విషయమై దీనులుగా ఉంటే పరలోక రాజ్యమే వాళ్ళది. ధన్యులు అవుతారు, పరలోక రాజ్యం ఇస్తారు. హల్లెలూయా. సూర్యునిలా పక్క కూర్చున్నటువంటి స్టూడెంట్ ఇప్పుడు ఎట్టిపోయినట్టు? సూర్యుడిలాగా ప్రకాశం. ఈయన ఎక్కడ పోయినట్లు? చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. మన క్రియలు మన ముందు కనబడుతుంటాయి. హల్లెలూయా. మనం దుష్టులను పోలి ఉన్నామా, దేవదూతలను పోలి ఉన్నామా, ఏ రకమైనటువంటి పోలి ఉన్నామా? ఇక్కడ దూతలు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారంట. కనుక దేవుని యొక్క ప్రియులారా జాగ్రత్త. మళ్ళీ 47వ వచనం 42వ వచనం ఏం చెప్తుందంటే, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎక్కడ దాచారంట? పొలములో దాచబడిన ధనం. లంక బిందెలు ఎవరికి చెప్పకుండా పోయి దవ్వేస్తుంటారు కదా చాలా చోట్ల. కనుక దేవుని వాక్యం దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యం హిడెన్ ట్రెజరీ, దాచిపెట్టబడిన ధనం. ధనాన్ని, దాచిపెట్టబడిన ధనాన్ని పోలి ఉన్నది. హల్లెలూయా. ఈ పొలంలో ఏముంది? ధనం ఉన్నది. ఈ పొలంలో ధనం ఉన్నదని ఒకడికి తెలిసింది అనుకోండి. ఈ పొలంలో ధనం ఉందని ఒకడికి తెలిస్తే ఈ పొలాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడు? ఈ పొలం కొనాలి. అది ఎంత అంటే పంటలు పండని పొలమైనా సరే, అందరూ వదిలేసిన పొలమైనా సరే, బీడు భూమి లాంటి పొలమైనా సరే, నేను ఆ పొలాన్ని కొంటా అంటున్నాడు. ఎందుకు ఆ పొలాన్ని కొంటాడు? దాంట్లో ఏమున్నది? ధనం ఉన్నదని ఆయనకు తెలుసు కనుక ఆ పొలాన్ని కొంటా అంటున్నాడు. హల్లెలూయా. కనుక అది కొన్న తర్వాత ఏం చేస్తున్నాడంట? దేంతో? నేను ఎప్పటి నుండో అనుకున్నాను ఆ పొలాన్ని కొనాలి. ఆ పొలంలో ఏమున్నది? ధనం ఉన్నది. ఆ ధనం ఉన్నటువంటి పొలాన్ని కొంటే ఆ ధనానికి ఓనర్ ఎవరైతారు? కొన్నటువంటి వ్యక్తే అవుతాడు. కనుక ఆయన దాన్ని చూసి సంతోషముతో, పరలోక రాజ్యం ఏంటి? దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం మనం చూడలేదు కదా, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. దాని గురించి ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యం మనకి ఎలాంటిదంట? దాచబడిన ధనం ఉన్నటువంటి పొలం లాంటిది. దాని దొరికితే ఎంతో సంతోషం. హల్లెలూయా. ఏం కావాలి? మా పొలంలో ఇది ఉంది అని చెప్తే సంతోషం. ఈ మధ్యకాలంలో అటు కడప, కర్నూలు అటు సైడు రాళ్ళు దాని కొరకు ఎన్నో తంటాలు పడి వెతుకుతూ ఉంటారు. పక్కాగా రంగురాళ్ళు పోయి వజ్రాలు అయిపోతున్నాయి. అలాంటి చోటికి పోయి వాళ్ళు దినమంతా రాత్రంతా కష్టపడి దాని ఒక్కడి దొరికినా సరే కోటీశ్వరులు అయిపోతున్నారు. హల్లెలూయా. పరలోక రాజ్యం నీకేంటంట? దాచబడి. దేన్ని కొనుక్కోవాలి? పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ పొలాన్ని మనం కొనుక్కోవాలి. హల్లెలూయా. అప్పుడు సంతోషంతో నాకు ఒక పొలం ఉన్నది. హల్లెలూయా. ఆ సంతోషమే వేరు ఉంటుంది. కనుక అదే అందరు కూడా దున్ననటువంటి పొలం, కనుక ఎవరు కూడా కొననటువంటి పొలం అయినప్పటికీ కూడా ప్రభు ఆ పొలంలో మన కొరకు ఏం పెట్టాడంట? ధనమును పెట్టాడు. హల్లెలూయా. కనుక ధనవంతులు కూడా ఎవరిని చూస్తారు? బిజినెస్ పర్సన్స్. ఎవరు చూస్తారు? ఇలా పెడితే నాకు ఎట్లా వస్తుంది ప్రాఫిట్ అనేది చూస్తారు. అనిల్ అంబానీ వాళ్ళంతా 500కే అది ఇచ్చేశారు. ఏం ఫోన్? జియో. కర్లో దునియా ముట్టిమే అని చెప్పారు. వాళ్ళు ప్రపంచాన్ని నువ్వు నీ చేతిలో పట్టుకో అని చెప్పారు కదా. ఇప్పుడు 500 ఫోన్ ఎక్కడ దొరకట్లే, కానీ అది చాలా మంచి ఫోన్. కనుక వాళ్ళు 500కే ఇచ్చేసి వాళ్ళు చాలా బిలియనర్స్ అయిపోయారు. హల్లెలూయా. ఎవరు ఎందుకు ఉట్టిగిస్తారు? ఉట్టిగిచ్చినందుకు 500 పెట్టి అది కొంటే ఇప్పుడు అన్నీ కూడా 500 ఫోన్లు దొరుకుతున్నాయా? ఇప్పుడు అన్నీ 20,000, 30,000, 50,000, లక్షలు ఉన్నాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది. బిజినెస్ పర్సన్ ఎట్లా బిజినెస్ చేస్తాడో దేవుని వాక్యం కూడా చెప్తుంది. అది ఎవరు కొనని పొలమైనా సరే దాన్ని కొని
ఈ రీతిగా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కనుక ఒక వ్యాపారవేత్త ఎట్లాగా ఆలోచిస్తాడో దేవుని యొక్క రాజ్యం గురించి మనం కూడా అలాగా ఆలోచించాలి అనేటువంటి మాటలు ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, మంచి ముత్యములను వర్తకుడు కదా. మంచి ముత్యాలు, వజ్రాలు కొనేటోడు ఎట్లా ఉంటాడు? టిప్ టాప్ ఉంటాడా, మామూలుగా ఉంటాడా? టిప్ టాప్గా ఉంటాడు, చాలా టిప్ టాప్గా ఉంటాడు. వజ్రాలు, అప్పుడు రతన్ గుర్బానీ అని ఉన్నారు, వాళ్ళ అన్న కూతురు ఏం చేస్తుంది? వజ్రాల వ్యాపారం చేస్తుంది. ఆమె ఈ పూట ఇక్కడ ఉంటుంది, సాయంత్రమే దుబాయ్ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం రాత్రికి బొంబాయిలో ఉంటుంది. కనుక వజ్రాలు వ్యాపారం చేసే వాళ్ళ ఇల్లులు కానీ, వాళ్ళు ఉండేటువంటి స్థితి కానీ, వాళ్ళు ఏం బరువులేం మొయ్యరు. ఈ వజ్రం పనికి వస్తుందా, పనికి రాదా? ఈ వజ్రం పనికి వస్తే వాళ్ళు దాన్ని చూసే చెప్పేస్తారు. నాకు ఒక ఆమె ఇన్ని రాళ్ళు ఇచ్చింది, నాకు చెప్పింది, పాస్టర్ ఇవి కనుక చెక్ చేస్తే సరిగా ఉంటే నాకు కొంచెం నీకు కొంచెం అని చెప్పి ఇచ్చేసి, నేనేం చేసిన అంటే చాలా తంటాలు పడి ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తారో కనుక్కోవాలని హ్యాబిట్స్ దగ్గర, పుల్లారెడ్డి స్వీట్ పక్కకి ఉంటుంది, ఈ బంగారం నాణ్యం ఉందా కాదా, ఈ వజ్రం నాణ్యమైందా కాదా, ఈ రాయి ఎలాంటి రాయి అని వాళ్ళు పరీక్ష చేస్తారు. దానికి ఫీజు కట్టాలి. ఫీజు కట్టిస్తే వాళ్ళు నేను కూడా చాలా దాచిపెట్టుకొని తీసుకొని పోయి, అరే మనం ఇట్లా అయిపోతామని ఊహించేసుకొని ఆడ తీసుకొని పోయి ఇచ్చేస్తే ఆయన అన్నాడు, ఇవి అట్లనే అనిపిస్తున్నాయి కానీ చూడ్డానికి అవి అస్సలు కాదు సార్ అన్నాడు. చూడడానికి అట్లే అనిపిస్తున్నాయి, ఎవరు చూసినా ఎట్లా అనిపిస్తాయి కానీ ఆయన ఇవి పనికిరావని చెప్పి ఇచ్చేస్తే నేను మళ్ళీ ఆమెకి ఇచ్చేసాయి. ఇవి ఎందుకు పనికిరావంట, నీ ఊహలన్నీ కూడా వదిలేసేసాయి, పేక మేడల్లా కట్టుకోవద్దు అని చెప్పి. కానీ దేవుని వాక్యం చెప్తాయి, అది గుర్తించేవాడికి ఎట్లా ఉంటుందన్నమాట, మంచి ముత్యాలు వర్తకం చేసేటువంటి వ్యక్తిగా దేవుడు అంతగా గొప్పగా మనకి జ్ఞానం ఇస్తాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకు చిన్న వర్తకుని పోలి ఉన్నది. అది అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని ఏమేమి అమ్మేస్తాడంట, ఎవరికి అర్థం కాదు. మంచి ముత్యం దొరికింది అంటే ఇల్లు అమ్మేశాడు, కారు అమ్మేశాడు, బిల్డింగ్ అమ్మేశాడు. ఇన్ని అమ్మేసేస్తే ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తారు? వెరీ గుడ్ మా అమ్మేవని అంటారా? ఈయనకేం పిచ్చి పట్టిందా, ఎందుకు అమ్ముతున్నాడు ఇవి అంటే, అవన్నీ అమ్మి ఏం కొంటున్నాడంట, మంచి ముత్యమును కొంటున్నాడు. మంచి ముత్యం కొంటే వీటన్నిటికంటే ఎక్కువ ధనం మళ్ళీ తీసుకోవచ్చు. హల్లెలూయా. కనుక కొంతమంది స్థలాలు ఈ ఇల్లులు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. మనకు అనిపిస్తుంది మొన్ననే ఇల్లు కట్టాడు, ఎందుకు అమ్ముతున్నాడు అంటే దానికన్నా రెట్టింపు వస్తుంది, దీనికన్నా రెట్టింపు వస్తుంది. కనుక అట్లా విలువలను బట్టి కొనుక్కునేటువంటి వ్యక్తులు వాళ్ళ ఇల్లంతా అమ్మేసి మంచి ముత్యమును కొన్నటువంటి వర్తకుని పోలి ఉన్నారు. హల్లెలూయా. పరలోక రాజ్యం మనం ఏం తీసుకుంటామో దానిలో నాణ్యత అనేది చూస్తున్నాం. దీనికన్నా ఇది నాణ్యత, దీనికన్నా ఇది నాణ్యత, దీనికన్నా ఇది నాణ్యత. కనుక ఆ నాణ్యత కలిగింది కావాలి అంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్యం అది యొక్క మర్మాల్ని మనకి చూపిస్తుంది. 47 భూమి మీదనే గాక సముద్రంలో కూడా అది నిండినప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. మా చేపలు పట్టడానికి పోయినప్పుడు సముద్రంలో అన్ని రకాల చేపలు వస్తాయి, అన్ని రకాల చేపలు వస్తాయి. కొంతమంది కొన్ని రకాల చేపల మీదే దృష్టి పెడతారు. అంటే అవి వాళ్ళకి ఏంటన్నమాట, చాలా ఖరీదైన చేపలు పడతారు. ఇలస పులస కదా, అదే అది ఎర్ర నీటికి వస్తే దాన్ని ఇలస అంటారు. అది సముద్రానికి ఎదురెక్కి వస్తే అది ఇంతే ఉంటుంది. దాన్ని 15,000 20,000 కూడా పెట్టి కొంటారు. కానీ దానికన్నా పొడుగున్నా పెద్దగున్నా సరే వాటిని పెద్ద లెక్క చేయడం.
కనుక మంచి ఫలాలు ఇచ్చేటువంటి సముద్రంలో రకరకాలు ఉన్నప్పటికీ కూడా చెడ్డ చేపలు అనేవి కూడా కొన్ని ఉంటాయి కదా. కొన్ని మీసాలు ఇట్లా పొడుగుండి నల్లగా ఉంటాయి కదా, వాటిని తినరు జనం. ఏదో ఫిష్ కనుక వాటిని తినరు. కొన్నేమో మంచి ఫిష్లు, కొన్నేమో వాళ్ళ రోగాలను పెంచేస్తాయి, అందుకే తినరు. కొన్ని ఫిష్లు ఏం చేస్తారు, ప్రక్కకు తీస్తారు. కనుక వాటిలో చాలా నాణ్యమైనటువంటి వాటిని చూస్తారు. కనుక పరలోక రాజ్యం కూడా ఏం చేస్తారు, సముద్రంలో వేయబడినటువంటి నానా విధములైన చేపలు. వల పెగిలిపోతున్నా సరే, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మన సముద్రంలో ఉన్నప్పటికి కూడా దేవుడు చూపిస్తున్నాడు. కనుక చేపల్లాగా ఉన్నప్పటికి కూడా దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి హల్లెలూయా. అక్కడ ఏముంటుందంట, ఏడుపు పండ్లు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఇక పోనీలే అని పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలే మనకు తెలియదు. కానీ మన ఉద్దేశం ఏంటి, నేను చనిపోతే ఎక్కడ పోవాలి, పరలోక రాజ్యం. దేవుడు సింపుల్గా చెప్పేశాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అంతా కూడా వారిది. హల్లెలూయా. కనుక వర్తకం చేయొచ్చు, పరలోక రాజ్యం పోవాలి అంటే వర్తకం చేయొద్దని లేదు అక్కడ, ఇల్లు కట్టుకోవద్దని లేదు అక్కడ, పొలంలో పంట వేయొద్దని లేదు అక్కడ. ఏది నాణ్యమైందో దాన్ని చేయాలి. హల్లెలూయా. ఏది యోగ్యమైందో దాన్ని చేయాలి. విత్తనం చిన్నదైనా సరే అది అన్ని చెట్ల కన్నా పెద్దగా అవుతుంది. అనేక పక్షులు వాటి మీద కూర్చోవడానికి దేవుడు వాటిని పిలుస్తాడు. హల్లెలూయా. కనుక పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి, శత్రువు మన మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. ఏం చేయాలి, చేపలు కూడా సముద్రంలో అన్ని రకాల చేపలు, కానీ వాళ్ళు కూర్చుండి వాళ్ళు వేరుపరిచారంట. వేరుపరిచి చెడ్డ చేపలన్నీ పారేసి సముద్రం పక్క పోతే కొంతమంది చేపలు ఉట్టిగానే ఇచ్చేస్తారు. వాళ్ళకి కావాల్సిన చేపలే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అవసరం లేని చేపలు తీసుకెళ్ళండి అంటారు. వాళ్ళు గంపలు పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముకుంటారు. అరే అక్కడ ఫ్రీగా, ఇక్కడనేమో వాళ్ళు దొరికినందుకు అమ్మినందుకు వాళ్ళకి ధనం. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, పరలోక రాజ్యము ఇలాంటి వ్యక్తులది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఈ రీతిగా ఉండేటువంటి వ్యక్తులది. కనుక మనం కామ్గా కూర్చున్న అపవాది ఏం చేస్తాడు, ది ఐడియల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. ఐడియల్గా కూర్చుంటే సైతాన్ ఏం చేస్తుంది, తన కర్మాగారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. కనుక ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. కనుక ఆల్వేస్ నువ్వు బిజినెస్ అన్న చేయాలి, చదవనన్నా చదవాలి, పని అన్న చేయాలి, పొలంలో చూడాలి, ఎక్కడ చూసినా పరలోక రాజ్యం ఇట్లా ఉంటుంది అనేటువంటి భావం మనం కలిగి ఉండాలి. ఎట్లా మెరుస్తారంట వాళ్ళు, సూర్యునిలాగా తేజస్సులాగా మరి. కనుక మనకి ఒక సామర్థ్యం పెంచుకునేటువంటి, నేను కూడా ఇట్లా ఉండాలి, నేను కూడా ఇట్లా బిజినెస్ చేయాలి, నేను కూడా ఇట్లా మంచి దాన్ని కొనుక్కోవాలి, నేను కూడా ఇట్లా ఉండాలి. కనుక అన్నిట్లో బీ హంబుల్. ఇంకెట్లుండాలి, నాకు ఇవి ఉన్నాయని చెప్పి గొప్ప కాదు, ఎట్లుండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అంతా వాళ్ళది. హల్లెలూయా. మేము ఈ మధ్యకాలంలో ఒక స్కూల్ కొనడానికి వెళ్ళాం. వేరే వాళ్ళు కొంటామంటే సరే అని తీసుకుంది. అంతకుముందు 2-3 తీసుకుపోతే వాళ్ళ ఊరికి పైన స్ట్రక్చర్ చూశారు, ఏమీ అనలే. ఆమె వెళ్ళిన ఆమె చూసి, ఆమె కొంచెం షార్ట్గానే ఉంటుంది, నల్లగానే ఉంటుంది, కానీ ఆమె అక్కడ కూర్చోబెడితే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి అని చెప్పింది. ఏ స్కూల్లో ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారో, ఎంత ఫీజు కడుతున్నారో తెలుసు. కనుక జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రతి వారిని కదిలిస్తుంది. హల్లెలూయా. ప్రతి చోట కదిలిస్తుంది. కనుక మన ఇల్లు గొప్పగా ఉండాలి అంటే మనం కూడా పరలోక రాజ్యాన్ని వెతికేటువంటి వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యం మన జీవితంలో
తగ్గించుకుని లేకపోతే హంబుల్గా ఉండి ఆత్మ విషయంలో దీనులుగా ఉంటే పరలోక రాజ్యం అంతా కూడా ఎవరిదన్నమాట? వాళ్ళే. హల్లెలూయా. పరలోక రాజ్యం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులే గాక ఇలాగ అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. మళ్ళీ ప్రభు అంటాడు, నేను దేంతో పోల్చాలి అంటాడు. పరలోక రాజ్యాన్ని దేంతో పోలిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన ఉపమానం చెప్తూ ఉంటాడు. ఈ రీతిగా దేవుడు మనకి ఈ యొక్క క్రమాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? నేను పరలోక రాజ్యం పోవాలంటే మంచి విత్తనం ఉండాలి. నేను పరలోక రాజ్యం పోవాలంటే ఆవగింజలాగా ఉండాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే సూర్యుని తేజస్సు కలిగి ఉండాలంటే జ్ఞానంతో వర్ధిల్లాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మంచి ముత్యాలు కొనుక్కునేటువంటి వ్యక్తిగా ఉండాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక బిజినెస్ పర్సన్గా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ ప్రకారంగా మనం చేస్తే దేవుడు అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరన్నా ఏమైనా కొంటే ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావు, ఎలా కొన్నావు అని అడుగుతారు కదా. నువ్వు కూడా పరలోక రాజ్యం పోతే ఎలాగెళ్ళావు అని కూడా అడుగుతారా లేదా? కానీ ఈ ప్రకారం వెళ్తే దేవుడు అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం దేవుడు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైనా ధనవంతులైన నేను ధనవంతుడని విరవికి తిరుగుతారు? ఎక్కడ తిరగరు. వాళ్ళు చాలా నమ్రత విధేయత కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతారు, ఎవరిని కలుసుకోవాలని వాళ్ళతో కలుసుకుంటారు. వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు. ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ కలమడారు. కనుక వాళ్ళు పండితుల్లాగా ఉంటారు, వారు ధనవంతుల్లాగా ఉంటారు, గౌరవింపబడిన వ్యక్తులుగా ఉంటారు, దీవించబడిన వ్యక్తులుగా ఉంటారు. కనుక అలాంటి స్థితికి మనం కూడా ఎదగాలని దేవుని యొక్క వాగ్దానం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మీకు జ్ఞాపకంలోనికి తీసుకొచ్చాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యం యొక్క ప్రభా ఇది విధానం, విధి తండ్రి. అందులో ప్రవేశించే వారికి, దాన్ని కొనుగొనాలి అనే వారికి, దానిలో ఎదగాలి వర్ధిల్లాలి అనుకునే వారికి, దానిలోనికి ప్రభా మేము చేరడానికి మీరు అనేకమైన సంగతులు మాకు జ్ఞాపకంలోనికి తీసుకొచ్చారు. ప్రథమమైనటువంటి ప్రభా లక్షణం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మీరు చెప్పారు. ప్రభా మాలో దీనత్వము ధన్యత్వము దయచేయండి. మేము ప్రభా మీరు ఎలాగైతే బోధించారో అలాగే ఆలోచించడానికి సహాయం చేయండి. మాలో శత్రువు జొరబడకుండా సహాయం చేయండి. ప్రభా మేము రాత్రి అయినా పగలైనా తండ్రి మీ కొరకు అలర్ట్గా ఉండడానికి, మెలకువగా ఉండడానికి సహాయం చేయండి. ఒకవేళ మేము ఎప్పుడైనా తప్పు దారిలో వెళ్తే మమ్మల్ని ప్రభా మీరు చక్కపరచండి. మళ్ళీ మీ యొక్క మహిమార్థమై వర్ధిల్లుటకు సహాయం చేయండి. తండ్రి దుష్టుడు తండ్రి అగ్ని పెట్టాడు, తండ్రి నరకాన్ని పెట్టాడు. అందులోకి ప్రభా మేము వెళ్లకుండా దూతలు వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి నడిపించేటువంటి విధానంలో తీర్చిదిద్దమని, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు, మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టారు. మీ వలె మేము బ్రతకడానికి మీరు మార్గం సరళం చేశారు. మీరుండే స్థలంలో ఉండడానికి మాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.